హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏపీ హిస్టరీకి సంబంధించి శాతవాహనులు అనే టాపిక్లో మనం లెక్చర్ నెంబర్ 1, లెక్చర్ నెంబర్ 2, లెక్చర్ నెంబర్ 3 కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు లెక్చర్ నెంబర్ 4 చూడబోతున్నాం. ఎలా చదవబోతున్నాం? విత్ ట్రిక్స్, విత్ టిప్స్, విత్ ఇమేజెస్ నేను మీకు చెప్పబోతున్నాను. మీరు మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేరు. ఆ రకంగా ఈ శాతవాహనులు కానీ ఏపీ హిస్టరీ కానీ నేను మీకు టీచ్ చేయబోతున్నాను. ఎలా చెప్పబోతున్నాను ఒక చిన్న గ్లింప్స్ చూద్దాం. శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అని చెప్పి ఎవరు చెప్పారు? విఎస్ సుత్తాంకర్. ఎగ్జామ్లో క్వశ్చన్ మీకు డైరెక్ట్గా ఇలా అడుగుతారు, కర్ణాటక అని చెప్పి శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అని చెప్పి ఎవరు చెప్పారు? విఎస్ సుత్తాంకర్. మీకు 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చేస్తారు. ఎక్కడో 3 ఆప్షన్లో 4 ఆప్షన్లో మీకు విఎస్ సుత్తాంకర్ అని ఉంటుంది. ఎలా గుర్తుపెట్టుకుంటారు చూడండి. మనం నార్మల్గా కర్ణాటక అనే కీవర్డ్లో నుంచి మనం ఏం తీసుకుంటాము? కర్ణాటక నాటకం. ఓకే, కర్ణాటక నాటకం. కర్ణాటక ఎక్కడ కనిపించినా మనకి నాటక అనే కీవర్డ్ని మనం గుర్తుపెట్టుకుంటాం. చూడండి, వీళ్ళందరూ నాటకం చూస్తున్నారా లేదా? ఈ టైల్స్ చూస్తున్నారా లేదా? ఈ టైల్స్లో వీళ్ళందరూ నాటకం చూస్తూ ఏ నాటకం ఇది, సుత్తి కొడుతుంది అన్నట్టు వీళ్ళందరూ ఎలా పెట్టుకున్నారు చూడండి చేతులు. ఏ నాటకం ఇది అన్నట్టు పెట్టుకున్నారా లేదా? సో సుత్తి కొడుతుంది. నాటకాలు మనం చూస్తూనే ఉంటాం. ప్రజెంట్ హై డెఫినేషను, 70mm స్క్రీన్లు, మూవీసు, విఎఫ్ఎక్స్లు, ఈ ఎఫెక్ట్స్ అన్నీ వచ్చేసిన తర్వాత నాటకాలు ఎవరు చూడబోతున్నారు? కానీ ఇవన్నీ మూవీస్ ఇవన్నీ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి? నాటకాల నుంచే. అది మర్చిపోకూడదు మనం, రైట్? అయితే ఈ నాటకాలు మనమేమనుకుంటాం? బాగా బోరింగ్గా ఉంది, సుత్తి కొడుతుంది అన్నట్టు అనుకుంటామా లేదా? సో నాటకం అనే కీవర్డ్ రాంగ్లోనే మీకు ఏం గుర్తు రావాలి? కర్ణాటక అనేది గుర్తొచ్చి సుత్తి కొడుతుంది నాటకం అన్నట్టు గుర్తొచ్చేస్తుంది, రైట్? ఇలా కీవర్డ్స్తో మనం ఇమేజెస్తో ఇలా సింపుల్గా హ్యాపీగా క్లియర్గా నేర్చుకోబోతున్నాము. మెటీరియల్లో కూడా కంప్లీట్గా మీకు 360 degrees అప్రోచ్ ఉంటుంది. జోగి నాయుడు, బిఎస్ఎల్ హనుమంతరావు ఇలాంటి వాల్యుబుల్ పుస్తకాల్లో నుంచి కంటెంట్ తీసి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఇందులో పెట్టి మీకు పీపీటీ రెడీ చేస్తున్నాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టార్ట్ చేసే ముందు ఒకటైతే మర్చిపోకండి, సిలబస్ మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఫ్రెండ్స్, సిలబస్లో ఏమేమి ఉన్నాయి? లెక్చర్ నెంబర్ 1 ఆధారాలు, పురాణాలు మనం కంప్లీట్ చేసాం. శాతవాహనులు వాళ్ళ ఆధారాలు పురాణాల్లో నుంచి ఎలా ఉన్నాయి అనేది మనం చూసాము. లెక్చర్ నెంబర్ 2లో మనం నాణ్యాలు, వాళ్ళ శాసనాలు చూసాము. శాతవాహనుల నాణ్యాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ శాసనాలు ఎలా ఉండేవి, ఇవన్నీ చూసాము. లెక్చర్ నెంబర్ 3లో సాహిత్య విదేశీ స్వదేశీ ఆధారాలు చూసాము. ఇవాళ లెక్చర్ నెంబర్ 4లో ఏం చూడబోతున్నాం? వాళ్ళ జన్మస్థలము, వాళ్ళ వంశనామము, వాళ్ళ వంశ స్థాపకుడు ఎవడు. కొంతమంది శ్రీముఖుడు అంటారు, కొంతమంది శాతవాహనుడు అంటాడు. సో చూద్దాం వాళ్ళ జన్మస్థలం ఎవరెవరు ఏమేమన్నారు అనేది చూద్దాం. వాళ్ళ రాజధాని ఏది, కొంతమంది ధాన్యకటకం అంటారు, కొంతమంది శ్రీకాకుళం అంటారు. చూద్దాం ఎవరెవరు ఏమేమన్నారు గుర్తుపెట్టుకుంటూ టిప్స్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో లెక్చర్ నెంబర్ 5 మనం చేయబోతాం. రాజకీయ చరిత్ర 5, 6, 7, 8, 9 సిరీస్లో నేను మీకు శాతవాహనులు కంప్లీట్గా టీచ్ చేస్తాను. ఒకటైతే మర్చిపోకండి, సెషన్స్ కొద్దిగా లెంతీ ఉంటాయి, కానీ ఒక్కసారి చదివారు, ఒక్కసారి చూశారు అంటే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అది నా హామీ, రైట్? సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీళ్ళ జన్మస్థలం గురించి చూద్దాం. ఫ్రెండ్స్, లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మీకు నేను ఇలాంటి కంటెంట్, వాల్యుబుల్ కంటెంట్ తయారు చేసి తీసుకొని రావాలి కదా, నాకు బూస్టింగ్గా ఉంటుంది. మర్చిపోకండి, లైక్ చేయండి. వీళ్ళ జన్మస్థలం గురించి చూద్దాం. వీళ్ళ జన్మస్థలం ఏంటి అనేది క్వశ్చన్. సో వీళ్ళ జన్మస్థలం ఏంటి అంటే కర్ణాటక వాదం. అంటే కర్ణాటక అని చెప్పి ఎవరు చెప్పారు? ఆల్రెడీ నేను చెప్పాను కదా, సుత్తాంకర్. నాటకం చూస్తున్నాము, నాటకం కనిపిస్తుందా లేదా మీకు? ఈ నాటకం చూస్తుంటే వీళ్ళందరూ బోర్గా ఫీల్ అవుతున్నారు, సుత్తిగా ఫీల్ అవుతున్నారు. సుత్తాంకర్ చెప్పాను కదా. దీంట్లో మీకు బిట్స్ ఎలా వస్తాయి అంటే ఎక్కడ జన్మస్థలం, దాన్ని ఎవరు చెప్పారు, వాళ్ళ ఆధారాలు ఏంటి. వాళ్ళు ఇప్పుడు నేను జన్మస్థలం అన్నాను, నా జన్మస్థలం ఎక్కడా అన్నాను. నా జన్మస్థలం ఎక్కడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యునైటెడ్ స్టేట్స్ అన్నాను. ఏంటి దీనికి ఆధారం ఏంటి? నా బర్త్ సర్టిఫికేట్ చూపించుకుంటాము. అలానే వీళ్ళు ఏ ఆధారాలని బట్టి వీళ్ళ కర్ణాటక అని చెప్పారు అనేది చూడాలి కదా. ఆధారాలు ఏంటంటే 3వ పులోమావి యొక్క మేకధోని శాసనం. ఈ 3వ పులోమావి యొక్క మేకధోని శాసనం మరియు శివస్కందవర్మ ఏదైతే శాసనం వేశారో, హిరహాడగల్లి శాసనం ఏదైతే ఉందో ఆ శాసనాన్ని బట్టి ఈ 2 శాసనాలు ఎక్కడ లభ్యమయ్యాయి, ఎక్కడ దొరికాయి అంటే బళ్ళారిలో దొరికాయంట, కర్ణాటకలో దొరికాయి. అయితే ఈ శాసనాలు అక్కడ దొరికాయి కాబట్టి, అక్కడ కనిపించాయి కాబట్టి వీళ్ళది కర్ణాటక అనే జన్మస్థలం అంటారు సుత్తాంకర్ గారు. ఓకే, నేను ఆల్రెడీ మీకు ఈ మేకధోని శాసనం, మేకధోని కీవర్డ్ గుర్తుందా లేదా? ఫస్ట్ లెక్చర్లో నేను చెప్పాను శాసనాల్లో.
సెకండ్ లెక్చర్లో అనుకుంటాను నేను మీకు చెప్పాను. మేకధోని అంటే మేక గోట్. పులోమావి గుర్తుందా? పలావు గుర్తుందా లేదా? పులోమావి పలావు గుర్తుందా లేదా? ఇవన్నీ ఒకసారి గుర్తులేకపోతే లెక్చర్ నెంబర్ 1 చూడండి. నేను ఇందులో ఏ వాదము ఏంటి అనేదే చెప్తున్నాను. ఈ రెండు ఎలా గుర్తుపెట్టుకోవాలి, పులోమావి ఏ శాసనం వేశారు ఏంది, లెక్చర్ నెంబర్ 1లో వెళ్ళి చూడండి. ఇలా ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను లింక్స్ చెప్పున్నాను. సో ప్రస్తుతం చెప్పాం కదా, కర్ణాటక వాదం ఎవరు చెప్పారు? విఎస్ సుత్తాంగ చెప్పారు. ఈ ఆధారాలని బట్టి ఈ శాసనాలు బర్లాయిలో దొరికాయి కాబట్టి ఇతను దాన్ని బట్టి అన్నాడు. నెక్స్ట్ విదర్భవాదం గురించి వివి మిరాసి అనే వ్యక్తి చెప్పారు. చూడండి, విదర్భం ఎడా పెడా అర్థం పర్థం లేకుండా ఎవరైనా వాదిస్తే మనం ఏమనుకుంటాం, మనం నిరాశతో పక్కకి వెళ్ళిపోతాం. అబ్బో వీడితో ఎందుకులే అని చెప్పి వాళ్ళు ఎలా పడితే అలా వాదిస్తున్నారు, నేను కరెక్ట్గా చెబుతున్నా, నా వైపు కరెక్ట్ ఉన్నా, నా వైపు నిజం ఉన్నా సరే వాళ్ళు నన్ను ఎలా పడితే అలా వాదిస్తున్నారు. సో నిరాశ చెంది ఒక మనిషి పక్కకి వెళ్ళిపోతాడు. అవునా కాదా? అలా గుర్తుపెట్టుకోవాలి. విదర్భ అంటే విదర్భలో ఎలా పడితే అలా అర్థం పర్థం లేకుండా అనే కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. నిరాశలో నిరాశ చెంది వెళ్ళిపోతారు. లేదా విధ అనే కీవర్డ్లో నుంచి మీరు ఇలా కూడా తీసుకొని రావచ్చు. విధాలుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? విధాలుగా ఉంటాయి. ఓకే, వి ఇందులో నుంచి వి మిరాసి అలా అయినా గుర్తుపెట్టుకోండి. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా. నేను 2-3 ఆప్షన్స్ చెప్తాను, మీకు ఏది గుర్తుంటే ఆ ఆప్షన్ని బట్టి చిన్న కీవర్డ్ లాగా ఒక నోట్స్లో రాసేసుకోండి, సరిపోతుంది. లేదా ఈ వీడియోని 1-2 సార్లు చూసినా మీకు క్లియర్గా గుర్తుండిపోతుంది. రైట్. ఈ శాతవాహనులు ఆంధ్రవృత్యులు కానీ ఆంధ్రులు కారని తెలిపాడు ఇతను. వీళ్ళది విదర్భ అంట, ఆంధ్రులు కాదు అని చెప్పి వివి మిరాసి గారు చెప్పారు. మృత్యులు అంటే చెప్పాను కదా, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మృత్యులు అంటే సామంతులు. రైట్. నెక్స్ట్ వాదం చూద్దాం. మహారాష్ట్ర వాదం గురించి ఎవరు చెప్పారు? పిటి శ్రీనివాస్ అయ్యంగార్. మహారాష్ట్ర వాదం గురించి ఎవరు చెప్పారు? పిటి శ్రీనివాస్ అయ్యంగార్ గారు చెప్పారు. ఎలా గుర్తుపెట్టుకుంటాము చెప్తాను. ఫస్ట్ పాయింట్ చూద్దాం. శాతవాహనుల శాసనాలు ఈ నానాగఢ్ నాసిక్ శాసనం ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ లభ్యమయ్యాయి? మహారాష్ట్రలో లభ్యమయ్యాయి. ఇందాక ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్లో నేను చెప్పాను కదా, బళ్ళారిలో ఎలా అయితే మేకధోని శాసనం లభ్యమైందో అలానే ఈ నానాగఢ్ శాసనం, నాసిక్ శాసనం ఏదైతే ఉందో అవి ఎక్కడ లభ్యమయ్యాయి అంటే మహారాష్ట్రలో లభ్యమయ్యాయి. అందుకని పిటి శ్రీనివాస్ గారు ఏమంటారు, వీళ్ళది మహారాష్ట్ర జన్మస్థలం, ప్రతిష్టానపురం వీళ్ళది రాజధాని అని చెప్పి ఈయన అంటారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కె గోపాలాచారి, డిసి సర్కార్, బండారీలు దీన్ని సమర్థించారంట. అవును కరెక్టే అని చెప్పి మనం ఒక గ్రూప్లో కూర్చున్నాము అంటే చదువుతూ ఉంటాం కదా, ఇతను కరెక్టే చెప్పాడు అని. అలా వీళ్ళ ముగ్గురు కూడా ఇతన్ని సపోర్ట్ చేశారు అన్నట్టు. చలో ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటామో చెప్తాను వినండి. ఫస్ట్ మహారాష్ట్రవాదాన్ని ఎవరు చెప్పారు? పిటి శ్రీనివాస్ అయ్యంగార్ చెప్పారు. మహా చూస్తుంటే ఏం గుర్తొస్తుంది మీకు? మహా బాగా చెప్పాడురా వీడు, మహా బాగా పరిగెడతాడురా వాడు, మహా బాగా తింటాడురా వాడు అంటే చాలా స్పీడ్గా ఎక్కువగా అన్నట్టు. మహారాష్ట్ర ఎక్కడికి వచ్చినా మహా అనే కీవర్డ్ని మనం వాడుకుంటాము. పీటీ అంటే మనకు గుర్తుందా? పిటి ఉషా గారు బాగా పరిగెడతారు కదా. పిటి ఉషా గారు ఎలా పరిగెడతారు? చాలా బాగా పరిగెత్తే వ్యక్తి. అయితే బాగా పరిగెత్తే వాళ్ళు పిటి ఉషా గారు అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ఈ డీసీ సర్కార్ కానీ బండారీలు కానీ ఇదంతా మీకు ఈ కొత్త వర్డ్స్ కాబట్టి గుర్తుండిపోతాయి. గోపాలాచారి అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాం ఈ పేరు. సో ఇతను మహారాష్ట్రవాదాన్ని సమర్థించాడా లేదా అనేది ఎలా గుర్తుపెట్టుకుంటాము చూడండి. ఏదైతే ఈ మహారాష్ట్ర పీపుల్ని చూసారా మీరు? మహారాష్ట్ర వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా మీకు? ఇలా గోపికల్లాగా రెడీ అవుతారు. అవునా కదా? గోపికల్లాగా ఇలా తల మీద చున్నీ వేసుకొని బొట్టు పెట్టుకొని గోపికల్లా రెడీ అవుతారు. మీరు ఎప్పుడైనా మహారాష్ట్ర వీడియోస్ కానీ మహారాష్ట్ర వెళ్ళినప్పుడు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. లేదా ఏ ఇమేజ్లో అయినా చూడండి, ఒరిస్సా, మహారాష్ట్ర వీళ్ళందరూ. ఓకే, ఈ మహారాష్ట్రవాదాన్ని ఎవరు సపోర్ట్ చేశారు? గోపాలాచారి గారు. మహారాష్ట్ర వాళ్ళు గోపికల్లా రెడీ అవుతారు. ఇలా గుర్తుపెట్టుకోండి. రైట్. కొన్ని కీవర్డ్స్, కొన్ని ఇమేజెస్తో మనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ఆంధ్రవాదం. ఇది చాలా ఇంపార్టెంటు. దీని మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. ఈ ఆంధ్రవాదాన్ని ఎవరు చెప్పారు? శాతవాహనులు ఆంధ్రులే అని చెప్పి ఎవరన్నారంటే
ఆర్జీ బండార్కర్ గారు, బార్నెట్, బర్గీసు, విఏ స్మిత్, ఈజే రఫ్సాన్, వీళ్ళు ఆంధ్రావాదం, వీళ్ళు ఆంధ్రులే అని చెప్పి అన్నారు. ఎలా గుర్తుపెట్టుకుంటాము? ఇప్పటి వరకు ఎవరు పడితే వాళ్ళు వీళ్ళది ఆ ఊరు ఈ ఊరు అంటున్నారు. కానీ బండార్కర్ గారు వచ్చి బండారం బయటపెట్టారు, బండారాన్ని బయటపెట్టారు. ఏం బండారాన్ని బయటపెట్టారు? వీళ్ళది ఆంధ్రానే, వీళ్ళ రాజధాని ధాన్యకటకము, ధాన్యకటకము అని చెప్పి బండార్కర్ గారు వచ్చి, ధాన్యకటకం అంటే తెలుసు కదా, ధరణికోట మన అమరావతి, రైట్. ఇప్పుడు ప్రస్తుతం కూడా రాజధాని అదే. అంబేద్కర్ గారు వచ్చేసి బండారం బయటపెట్టారు, రైట్. బార్నెట్, బర్గీస్, ఇది చూడండి, బా 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 ఎన్నిసార్లు చెప్పినా వినర్రా బాబు ఈ ఆంధ్ర వాళ్ళు, బా 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 అని చెప్పి బా 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 అలా గుర్తుపెట్టుకోండి. విఎస్ స్మిత్, ఈజే రఫ్సాన్, స్మిత్ ఈజ్, బర్గీస్ ఈజ్, స్మిత్, ఇలా గుర్తుపెట్టుకోండి. 3-4 సార్లు పలకండి, గుర్తుండిపోతుంది, రైట్. నెక్స్ట్, వీళ్ళ జన్మభూమి కోస్తాంధ్ర, రాజధాని ధాన్యకటం అని చెప్పి ఏమన్నారు? ఆర్జీ బండార్కర్ గారు. ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ధాన్యకటకం, ధాన్యాన్ని మనం ఎక్కడ పెడతాం? బండాగారంలో పెడతాం. దాచిపెడతామా లేదా? బండాగారంలో దాచిపెడతామా లేదా? బండార్కర్ గారు ధాన్యకటకం అని చెప్పి రాజధాని అన్నారు. నెక్స్ట్, కోస్తాంధ్ర, జన్మభూమి ఏంటి? ఆంధ్ర, కోస్తాంధ్ర అని చెప్పి అన్నారు. నెక్స్ట్, వీళ్ళ రాజధాని ఏమంటారు? బర్గీస్ గారు ఏమంటారు? స్మిత్ గారు శ్రీకాకుళం అంటున్నారు. బర్గీస్ గారు వీళ్ళ రాజధాని శ్రీకాకుళం అని చెప్పి అంటారు, రైట్. దీని గురించి కీవర్డ్ మనం నెక్స్ట్ రాజధాని అనే టాపిక్ ఉంది, రాజధానిలో ఈ కీవర్డ్స్ క్లియర్గా చూసుకుందాము. ఆధారాలు దేన్ని బట్టి వీళ్ళందరూ ఆంధ్రులే అని చెప్పి ఎలా అంటున్నారంటే, ఈ మెగస్థనీస్ ఇండికా అనే పుస్తకం రాశారు. ఆ ఇండికా అనే పుస్తకంలో వీళ్ళకి 40 కోటలు ఉన్నాయి, 40 దుర్గాలు ఉన్నాయి అని చెప్పి పేర్కొన్నారు. మెగస్థనీస్ కీవర్డ్ గుర్తుందా? మెగస్థనీస్, మెగాస్టార్, చిరంజీవి గారి కీవర్డ్తో మనం దీన్ని గుర్తుపెట్టుకున్నాం. ఇండియాలో మెగాస్టార్ ఎవరు? చిరంజీవి గారు. అలా ఇండియాలో మొదటి విదేశీ యాత్రికుడు ఎవడు? మెగాస్టార్. తెలుగు వాళ్ళ గురించి మొదటిగా ప్రస్తావించిన గ్రంథం ఏది? మెగాస్టార్. మెగస్థనీస్ రాసిన ఇండికా గ్రంథం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ మనం సాహిత్యంలో విదేశీ సాహిత్యం గురించి చదివేటప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, అవునా కదా? ఆ వీడియో లెక్చర్ నెంబర్ 3 చూడండి, మీకు క్లియర్గా గుర్తుండిపోతుంది, రైట్. నెక్స్ట్, హాలుని వివాహం లీలావతితో ద్రాక్షారామంలో జరిగిందంట. సో ఎక్కడ మ్యారేజ్ జరిగింది? అతను మ్యారేజ్ జరిగింది కాబట్టి వీళ్ళ జన్మస్థలం ఇదే అన్నట్టు వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. హాలుడు గుర్తుందా? హాలుడు, హలో మొబైల్ గుర్తుందా? హలో కీవర్డ్ మనం హాలుడిని హలోతో లింక్ చేసుకున్నాము లెక్చర్ నెంబర్ 3లో. ఓకే, హాలుడు అంటే ఏ హాలుడు అండి? హాలుడు వేరు, ప్రతిహార కూడా వేరే అతను ఉన్నారు. ఓకే, మర్చిపోకండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఈ నాసిక్ శాసనంలో పేర్కొన్న పర్వతాలు ఆంధ్ర పర్వతాలు అని అంటారు. ఈ నాసిక్ శాసనంలో ఆల్రెడీ మనం నాసిక్ శాసనం ఎక్కడదనుకున్నాము? మహారాష్ట్రలో నాసిక్ అనుకున్నావా లేదా? మహారాష్ట్ర నాసిక్ అని చెప్పి అనుకున్నాము నాసిక్ శాసనము, రైట్. అయితే అది మహారాష్ట్రలో ఉన్న నాసిక్ కాదు, అక్కడ ఉన్న పర్వతాలన్నీ ఆంధ్ర పర్వతాలు, అది ఆంధ్రాకి సంబంధించిన శాసనము అని చెప్పి వీళ్ళు అభిప్రాయపడి ఇది ఆంధ్రవాదం, వీళ్ళు ఆంధ్రులే అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇవి ఆధారాలు, రైట్. నెక్స్ట్, ఇంతవరకు మనం వాళ్ళ జన్మస్థలం గురించి చూసాం. ఇప్పుడు వంశనామం గురించి చూద్దాం. వంశనామం ఏంటి? మనం ఆల్రెడీ చూసాం కదా, శాతవాహనులు అంటే మనం ఈ పదంలోనే చూసుకోవచ్చు. శాత అంటే ఏంటండి? శాతం, 100%, 100కు 100% మార్కులు రావాలి. శాత అంటే 100% అని. వాహనాలు అంటే వెహికల్, మనం రోజు వాడుకుంటాం కదా వెహికల్. సో మనకు తెలిసిన లాంగ్వేజ్, మనకు తెలిసిన వర్డ్ ఇది. అయితే వంశనామం గురించి వీళ్ళేమంటారో చూద్దాం. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వాదనాలు ఉన్నాయి. అయితే చూద్దాం. ఫిజిలిస్కీ సిద్ధాంతం ప్రకారం, ఫిజిలిస్కీ సిద్ధాంతం ఒకటి ఉందండి. ఆ ఫిజిలిస్కీ సిద్ధాంతం ప్రకారం శాత అంటే ఏంటి? గుర్రం అంట. హన్ కానీ, పహన్ కానీ, కర్ణి కానీ, దీని మీనింగ్ ఏంటి? కొడుకు అంట. మనం కర్ణి, గౌతమ పుత్ర శాతకర్ణి, ఇలా మనకి ఆల్రెడీ వస్తాయి. యజ్ఞశ్రీ శాతకర్ణి, ఇలా కర్ణి అనే పదం వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే కొడుకు అంట, రైట్. అయితే ఎలా గుర్తుపెట్టుకుంటాం ఇది? ఒకసారి ఈ 3 చెప్పేసిన తర్వాత నేను మీకు చెప్తాను, విత్ ఇమేజెస్ చెప్తాను. జీనప్రభ సూరి సిద్ధాంతం ప్రకారం ఇతడు జైన మత రచయిత. జీనప్రభ సూరి ఎవరైతే ఉన్నారో ఆయన జైన మత రచయిత. అయితే ఆయన ఏమంటాడంటే, ఇతను జైన గ్రంథం ఒకటి రాశారు, ప్రతిష్టానపుర కల్ప గ్రంథం అని చెప్పి ఒకటి రాశాడు. దాని ప్రకారం ఎవరైతే ఈ శాతవాహనులు ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణ స్త్రీకి
నాగరాజులకి ఇద్దరు పెళ్ళి చేసుకొని వివాహం చేసిన తర్వాత ఎవరైతే సంతానం పుట్టారో వాళ్ళే శాతవాహనులంట. బ్రాహ్మణ స్త్రీ, నాగరాజులు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు ఫీమేలు? బ్రాహ్మిన్స్కి సంబంధించిన ఫీమేలు, నాగరాజులకు సంబంధించిన మేలు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అటు నుంచి అటు కూడా జరిగే నెక్స్ట్ ఇంకొక స్లైడ్లో తెలుస్తారు. ఇందులో నుంచి ఫీమేల్ కూడా పికప్ చేసుకుంటారు కొంతమంది. అయితే ప్రస్తుతం ఈయన మాత్రం ఏమంటాడు? జీన ప్రభా సూరి ఏమంటారు? ఇతను జైన మతస్థుడు. జైన మనకు కీవర్డ్ అక్కడే ఉంది. ఇతను ఏమంటాడు? బ్రాహ్మణ స్త్రీ, నాగరాజులు. ఇతని ప్రకారం శతాది వాహనాలు అంటే 100 వాహనాలు దానం చేసినందువల్ల వీళ్ళు శాతవాహనులు అయ్యారంట. 100 వాహనాలు. నేను ఇందాక చెప్పాను కదా, శాత అంటే 100 వాహనాలు, శాతవాహన. 100 వాహనాలు దానం చేశారంట వీళ్ళు, అందుకని వీళ్ళ పేరు అది వచ్చిందంట అని ఇతను అంటాడు. ఈ ఫిజులిస్కీ గురించి చూద్దాం. ఫిజులిస్కీ ఇందులో చూడండి ఏముంది? జూలు విదిల్చింది ఎవరు? జూలు విదిల్చి ఎవరైతే అటాక్ చేస్తారు, సింహం అటాక్ చేస్తుందా లేదా? జూలు విదిల్చి సింహం అటాక్ చేస్తున్నట్టు మనం కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ సింహం కాదు, గుర్రం జూలు విదిల్చింది. గుర్రం జూలు విదిల్చి అటాక్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఫిజులిస్కీ జూలు గుర్రం విదిల్చి అటాక్ చేయబోతుంది. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వంశనామం గురించి ఏమేమన్నారో చూద్దాం. దీపకర్ణి కథ. ఈ దీపకర్ణి కథ అని చెప్పి ఒక కథ ఉందండి. ఆ కథ ఏ పుస్తకంలో ఉంది అంటే కథా సరిత్యాగరం అనే పుస్తకం ఒకటి ఉంది. దాన్ని ఎవరు రచించారు? సోమదేవర సూరి అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. సోమదేవర సూరి ఇతను కూడా ఒక రాజే. అయితే ఇతను దీన్ని రచించాడు. అయితే ఈ రచించే క్రమంలో అందులో దీపకర్ణి అని చెప్పి ఒక కథని కూడా ఆ పుస్తకంలో రచించాడు. ఆ పుస్తకంలో ఆ కథలో ఏమనుందంటే సాతాడు అనే ఒక యక్షునికి బ్రాహ్మణ స్త్రీకి, ఎవరు? బ్రాహ్మణ స్త్రీకి. ఇక్కడ కూడా బ్రాహ్మణలో నుంచి ఆడవాళ్ళు సాతాడు అనే యక్షుని ఒక మేల్ పర్సను, వీళ్ళిద్దరికీ కలిగిన సంతానమే శాతవాహనులు. ఈ సాతాడు అనే పదం నుంచి శాతవాహనులు వచ్చింది అని చెప్పి ఇతను భావిస్తున్నాడు. ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఆల్రెడీ ఇది ఎలా సోమదేవర సూరి కథా సరిత్యాగరం ఎలా రాశాడు అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఆల్రెడీ చెప్పాను కదా, సోమరిపోతు. సోమదేవ సూరిని మనం ఏమనుకున్నాము? సోమరిపోతు అనుకున్నామా లేదా? జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఎవరిని ఉద్దేశించి కాదు, గుర్తుపెట్టుకోండి. సోమదేవర సూరిలో సోమరిపోతు. కథ సరిగ్గా చెప్పలేదు, కథా సరిత్యాగరం. ఈ సోమరిపోతు ఏం చేశాడంటే కథని సరిగ్గా చెప్పలేదు, నిద్రపోతూ చెప్పాడు. దానివల్ల ప్రాబ్లం ఏమైంది? కథ ఇంట్రెస్టింగ్గా చెప్పలేకపోయాడు. నిద్రపోతూ ఉంటాడు, ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటాడు, సోమరిపోతు. కథా సరిత్యాగరం. ఓకే, ఈ నిద్రపోయే క్రమంలో అతను ఏం చేశాడంటే దీపాన్ని ఆర్పేసి నిద్రపోయాడు. దీపాల్ని అంటే లైట్ ఆఫ్ చేసి పడుకుంటామా లేదా? దీపాల్ని ఆఫ్ చేసి సోమదేవర సూరి సోమరిపోతులాగా నిద్రపోతూ దీపాలు ఆర్పేసి నిద్రపోయాడు. అయితే ఇతనికి నిద్రలో యక్షగుని అంటే దీన్ని యక్షిణిలా గుర్తుపెట్టుకోండి. యక్షిణి దయ్యం తెలుసుగా మీకు? యక్షిణి దయ్యం. మన కళలో దయ్యం, నిద్రపోతున్నప్పుడు కళలో దయ్యం వచ్చిందంట అతనికి. అలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా చిన్న స్టోరీస్, చిన్న కీవర్డ్స్ పట్టుకొని మనం గుర్తుపెట్టేసుకుంటే, ఇప్పుడు చూడండి యక్షిణి అనేది రాంగ్లోనే మీకు గుర్తొచ్చేస్తుంది. నిద్రపోయేటప్పుడు నాకు కళలో యక్షిణి వచ్చేసింది. ఇతను మనకి రెగ్యులర్గా అయితే ఇతను యాక్షకుడు, కానీ మనం గుర్తుపెట్టుకోవడానికి దీన్ని యక్షిణి అనే పదంతో మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇతని ప్రకారం ఆల్రెడీ చెప్పాను కదా. నెక్స్ట్ ఎవరేమంటున్నారో చూద్దాము. ఒక సెకండ్, దీన్ని చరిపేస్తాను, కొద్దిగా అడ్డంగా ఉంది. రైట్. ఇప్పుడు ఏదైతే ద్వత్రింశిక పుత్తలిక ప్రకారం శాతవాహనులు బ్రాహ్మణునికి నాగ స్త్రీకి జన్మించారంట. ఇందాటి వరకు బ్రాహ్మణుల నుంచి షీని పిక్ చేసుకున్నాం, ఇప్పుడు బ్రాహ్మణులో నుంచి మేల్ని పిక్ చేసుకుంటున్నారు. నాగజాతిలో నుంచి స్త్రీలను పిక్ చేసుకుంటున్నారు. ఓకే, ఇందాక మనం ఇంకో వాదం చూసాము, గుర్తుందా లేదా? నెక్స్ట్ ఇందాక ఈ ఏదైతే జీనబాబా సూరి ఏదైతే జైన మతస్థుడు చెప్పాడు, ఏం చెప్పాడు? బ్రాహ్మిన్స్లో నుంచి షీని, నాగజాతిలో నుంచి మేల్ని తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సిద్ధాంతం ప్రకారం ఏమంటున్నారు? బ్రాహ్మణుల నుంచి మేల్ని, నాగజాతిలో నుంచి స్త్రీని తీసుకున్నారు.
ఇది కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదో ఒక్కటి గుర్తుపెట్టుకొని మీకు గుర్తుండిపోతుంది. ఇప్పుడు నాగజాతిలో నుంచి స్త్రీ అనే పదాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇక్కడ స్త్రీ కాబట్టి అక్కడ పురుషుడై ఉంటాడు, ఇక్కడ స్త్రీ కాబట్టి బ్రాహ్మణుల నుంచి మేల్ని తీసుకున్నారు, ఇలా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవడానికి ఎలాగో చెప్తాను చూడండి. త్రీ అనేది త్రీ అనేది ఉందా, ద్వితిన్సిక త్రీ అంటే ఏమంటాం, ట్రీ. మనకి త్రీని ట్రీ కింద గుర్తుపెట్టుకుంటాం. ట్రీ చెట్టు. పాములు ఎక్కడ ఉంటాయి, పాముల పొట్లు ఎక్కడ ఉంటాయి, చెట్టు కిందనే కదా. సో నాగజాతి స్త్రీ ఇలా గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అట్నుంచి ఇటు అటు కన్ఫ్యూజ్ అయిపోతాము, రైట్. అందుకనే నేను మీకు గుర్తుండేలా చెబుతున్నాను. అభిధాన చింతామణి ప్రకారం, అభిధాన చింతామణి అని చెప్పి ఏదైతే పుస్తకం ఉందో దాన్ని హేమచంద్రుడు రచించారు. అయితే ఈయన ఏమంటాడంటే శాతవాహన అంటే మీనింగ్ ఏంటంటే సుఖప్రదమైన వాహనం అంట. సుఖమైన వాహనం అంటే మేబీ ఎమిరేట్స్ ఫ్లైట్ అనుకుంటా. ఎమిరేట్స్ ఫ్లైట్ ఉంటుంది కదా, హై క్లాసు ఎకానమీ కాకుండా బిజినెస్ క్లాస్లో మనం చూస్తే ఎమిరేట్ ఫ్లైట్లో మంచి సుఖమైన ఒక రూమ్లా ఉంటుంది, ఫ్లైట్లో ఒక రూమ్లా ఉంటుంది, సుఖమైన వాహనం అంట. అయితే చంద్రుడి మీద వెళ్తున్నాం కదా, ఫ్లైట్లో వెళ్తున్నాము అంటే సుఖమైన వాహనంలోనే కూర్చుంటాము, ఇలా గుర్తుపెట్టుకోండి. హేమచంద్రుడు ఏమన్నాడు, సుఖమైన వాహనం మనం కావాలంటే ఫ్లైట్లోనే పోవాలి, అవునా కదా. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. చింతామణి మనం వింటూ ఉంటాము, మనం అంటూ ఉంటాం, చింత చచ్చినా పులుపు చావలేదు అంటాము. ఎంత వచ్చినా సరే, ఎంత వయసు వచ్చినా లేదా ఎంత డబ్బులు పోయినా సరే ఇతను సుఖమైన వాహనాల్లోనే ఇంకా తిరుగుతున్నాడు. ఆడి BMW వీడికి ఎందుకు, మొత్తం పోగొట్టుకున్నాడుగా, ఇంకా ఆడీలు BMWలు సుఖమైన వాహనాలు ఫ్లైట్లో ట్రావెల్ చేయడాలు ఇవన్నీ ఎందుకు, చింత చచ్చిందిగా ఎందుకు, ఇలా గుర్తుపెట్టుకోవాలి, రైట్. నెక్స్ట్ ఈ చింతామణి చంద్రుడు చాచా ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి, వంశస్థాపకుడు ఎవరో చూద్దాము. వీళ్ళ వంశస్థాపకుడు ఎవరు, వంశస్థాపకుడు లేదా మూల పురుషుడు ఎవడు ఏమంటారు, శాసనాలు, నాణాలు, సోమదేవుని కథా సరిత్సాగరం, ఆల్రెడీ సోమదేవుని కథా సరిత్సాగరం ఇప్పుడే చూసాము. వాటి ప్రకారం మూల పురుషుడు ఎవడంటే శాతవాహనుడు అంట. శాతవాహనుడు అనే ఒక వ్యక్తి నిజంగానే ఉన్నాడు. శాతవాహనుడు వాళ్ళ వంశనామమే కాదు, ఒక రాజు కూడా ఉన్నాడు ఈ పేరుతో అని ఈ శాసనాలు, నాణ్యాలు, సోమదేవుని కథా సరిత్సాగరం చెబుతున్నాయి, రైట్. నెక్స్ట్ ఈ పురాణాలు ఏం చెబుతున్నాయి, పురాణాల ప్రకారం వీళ్ళ మూల పురుషులు శ్రీముఖుడు అంట, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కీవర్డ్సే, ఈ రెండు మెయిన్, ఇందులో బిట్స్ వస్తాయి, ఈ రెండింటి మీదే వస్తాయి, ఇంకేం రావు. నెక్స్ట్ వాయు పురాణం ప్రకారం 17 మంది రాజులు 272 సంవత్సరాలు పాలించారు, రైట్. చిన్న వాళ్ళ వంశం గురించి లైట్గా గ్లిమ్స్, వంశస్థాపకుడు గురించి వచ్చింది కదా, ఈ 2 పాయింట్స్ చెప్పేస్తాను. 17, 27, 37, 47 సింక్ అవుతుందా లేదా అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, వాయు పురాణం ప్రకారం, రైట్. మత్స్య పురాణం ప్రకారం 30 మంది రాజులు 456 సంవత్సరాలు వీళ్ళు పాలించారంట. మత్స్య పురాణం, మత్స్య అంటే ఏంటి, మత్స్యని ఎలా గుర్తుపెట్టుకున్నాం మనం, మత్స్య ఫిష్ తెలుసా లేదా మీకు. హిందీలో మచిలీని ఏమంటాం, ఫిష్ అంటాం, మత్స్య వినే ఉంటారు చాలా వరకు. 30, 3, 4, 5, 6, 7, 8 ఈ 4 నెంబర్సే 30, 456 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటాం, శాతవాహనుల తొలి శాతవాహనులు మలి శాతవాహనులని విభజించారు. శాతవాహనుల్ని 2 పార్ట్స్గా విభజించారండి. ఎలా, ఈ మత్స్యపురాణమే చెబుతుంది. ఏమని చెబుతుందంటే తొలి శాతవాహనులు మలి శాతవాహనులు అని చెప్పి మనం హిస్టరీ చదివేటప్పుడు కూడా అంటాము, మోడరేట్స్, ఎక్స్ట్రీమిట్స్ అని చెప్పి ఇలా 2 భాగాలుగా ఉండేవాళ్ళు కదా. అలానే తొలి శాతవాహనులు మలి శాతవాహనులు 2 ముక్కలు చేసింది ఈ మత్స్యపురాణం. ఎవరెవరు, 1 నుంచి మొత్తం 30 మంది రాజులు కదా, 1 నుంచి 23 వరకు తొలి శాతవాహనులు, 24 నుంచి 30 వరకు మలి శాతవాహనులు అని చెప్పి ఇది బైఫాబ్రికేట్ చేసింది మత్స్యపురాణం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈ తొలి శాతవాహనులు ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి శాతవాహనులలో వస్తే మినిమం ఒక బిట్టు ఇందులో నుంచి వస్తుంది. ఓకే, ఈ ఒక్క స్లైడ్ అయిపోయింది అంటే రాజధాని గురించి చూసేవచ్చు. సింపుల్గా మీకు బాగా గుర్తుండేలా చెబుతాను. తొలి శాతవాహనంలో గొప్పవాడు ఎవడు అని డైరెక్ట్గా అడిగేస్తాడు. మొదటి శాతకర్ణి ఎలా గుర్తుపెట్టుకుంటాం, శత అంటే సెంచరీ, ఫస్ట్గా సెంచరీ కొట్టాడు కాబట్టి ఫస్ట్ సెంచరీ కొట్టాడు కాబట్టి ఇతను తొలి శాతవాహనంలో ఫస్ట్ గొప్పవాడు, అంతే కదా. ఎవరైతే సెంచరీ కొడతాడో అతను గొప్పవాడు కదా. సచిన్ తెండూల్కర్
ఫస్ట్ ఎవరైతే 6 సిక్స్లు మనకి యువరాజు కొట్టాడు, 6 సిక్స్లు కొట్టాడు ఒక ఓవర్లో, అతనే గుర్తుండిపోయాడు. దీని తర్వాత చాలామంది కొట్టున్నారు, కానీ మనకి యువరాజే గుర్తుంటాడు. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే గోల్డ్ మెడల్ వచ్చిందో వాళ్ళే గుర్తుంటారు, ఫస్ట్ ర్యాంకరే గుర్తుంటాడు. దాని తర్వాత ఎవరు అనేది గుర్తుండదు మనకి, రైట్? అలా ఫస్ట్ శాతకాన్ని ఫస్ట్ సెంచరీ చేశాడు కాబట్టి ఇతను గొప్పవాడు. మలి శాతవాహనంలో తొలి అంటే ఆల్రెడీ చెప్పాను కదా, 1 నుంచి 23 మత్స్యపురాణం ప్రకారం. మలి శాతవాహనాలు అంటే 24 నుంచి 30 మంది. అయితే ఎవరైతే ఈ 6 ఉన్నారో వీళ్ళలో గొప్పవాడు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞాలు బాగా చేస్తారంట, యజ్ఞాలు బాగా చేస్తాడు, అందుకని ఇతను గొప్పవాడు. శాతవాహనులు ఓవరాల్ శాతవాహనుల్ని కంపేర్ చేసుకుంటే ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి. అయితే ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ ఇవన్నీ అంటే ఈ ముగ్గురులో లాజిక్ మీరు అబ్జర్వ్ చేస్తే కొద్దిగా శాతవాహనులు కొద్దిగా రాజుల కాలం ఒక్కసారి చదివితే, నెక్స్ట్ వీడియోలో నేను చెబుతాను రాజుల గురించి, వీళ్ళు ఎలా పరిపాలించారు ఒక్కొక్క రాజు గురించి చెబుతాను. అప్పుడు మీకు క్లియర్గా గుర్తుంటుంది. ఈ మొదటి శాతకర్ణి గురించి అనుకున్నాము అంటే నానాఘాట్ శాసనం గురించి గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే ఈ నానాఘాట్ శాసనాన్ని వేసేసింది నాగానిక. ఓకే, నాగానిక ఈ నానాఘాట్ శాసనాన్ని వేసింది. ఎవరు ఈ నాగానిక? వైఫ్ ఆఫ్ మొదటి శాతకర్ణి. ఒక లేడీ ఉంది ఇతని వెనకాల. గౌతమిపుత్ర శాతకర్ణి కూడా వీళ్ళ అమ్మగారి పేరు గౌతమితో స్టార్ట్ అవుతుంది. అయితే ఇతను వాళ్ళ అమ్మగారి పేరు పెట్టుకున్నాడు. ఈ ఆచారం వీళ్ళే మొదలుపెట్టింది, అమ్మగారి పేరుతో వాళ్ళ పేర్లు పెట్టుకోవడం. గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పి పెట్టుకున్నారు. మామూలుగా మనం ఫాదర్ పేరుతో పెట్టుకుంటాం కదా, మన ఇంటి పేరు ఏం పెట్టుకుంటాం? నాన్నగారి పేరే పెట్టుకుంటాం కదా, కానీ నాన్నగారి ఇంటి పేరు పెట్టుకుంటాం. అలానే వీళ్ళు ఏం చేశారు? అమ్మగారి ఇంటి పేరు పెట్టుకున్నారు. ఇతని వెనకాల కూడా లేడీ ఉన్నారు. ఇతను యజ్ఞాలు ఎక్కువ చేశాడు. అంటే గొప్పవాళ్ళు అవ్వాలంటే ఈధర్ లేడీ ఉన్నా వెనకాల ఉండాలి, లేదా దేవుడన్నా మన వెనకాల ఉండాలి. జస్ట్ ఫన్నీగా చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక లేడీ కానీ దేవుడు కానీ మన వెనకాల ఉండాలి, అప్పుడు గొప్పవాళ్ళు అవుతారు. అలా గుర్తుపెట్టుకోండి. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకుంటేనే మనకి ఎగ్జామ్లో మర్చిపోవడానికి కూడా కష్టపడాలి మనం, అంతలా గుర్తుండిపోతుంది మనకి, రైట్? నెక్స్ట్ ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఎవరు అంటే 2వ శాతకర్ణి. ఎందుకంటే మనం మామూలుగా ఏమనుకుంటాం, డబల్ సెంచరీ గుర్తుందా? డబల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ గుర్తుండదులేండి. 3 సెంచరీలు ఎవరు చేస్తారు? డబల్ సెంచరీ 200 డబల్ సెంచరీ గుర్తుంటుందా? ట్రిపుల్ సెంచరీ మనం వినలేదు. ఎప్పుడైనా క్రికెట్లో చూస్తూ ఉంటే డబల్ సెంచరీ కొట్టాడరా అంటాం, కానీ ట్రిపుల్ సెంచరీ 300 రన్స్ చేయాలంటే వాళ్ళు గుర్తుండరు. ఓకే, డబల్ సెంచరీ. ఈ డబల్ సెంచరీ చేశాడు కాబట్టి ఎక్కువ టైం కావాలి డబల్ సెంచరీ చేయడానికి. ఓకే, అందుకని ఇతను బాగా పరిపాలించాడు, ఎక్కువ సంవత్సరాలు పరిపాలించాడు, 56 సంవత్సరాలు అంట. శాతవాహనుల్లో చివరి రాజు ఎవరు? 3వ పులోమావి. ఇదే నేను చెప్పాను కదా, 1వ పులోమావి, 2వ పులోమావి, 3వ పులోమావి. 3 పూట్ల పలావ్ తింటాడంట. 3 పూట్ల పలావ్ తింటాడు. 3వ పులోమావి పలావ్ 3 పూట్ల పలావ్ తింటాడంట. సో 3 పూట్ల పలావ్ తినటం వల్ల ఇతను ఏమైంది? ఎసిడిటీ వచ్చేసి డైజెషన్ అవ్వక ఎసిడిటీ వచ్చేసి చచ్చిపోయాడు. ఓకే, హెల్త్ పాడైపోయి డైజెషన్ అవ్వక చచ్చిపోయాడు, రైట్? అలా గుర్తుపెట్టుకోండి. శాతవాహనంలో చివరి వాడేవాడు 3వ పులోమావి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. 30వ రాజు, రైట్? నెక్స్ట్ రాజధాని గురించి చూసుకుందాం. చివరి టాపిక్, లాస్ట్ 5 minutes కంప్లీట్ అయిపోతుంది, ఇంట్రెస్ట్గా వినాలి, రైట్? రాజధాని వీళ్ళ రాజధాని ఏది? చాలా వరకు మీకు ధాన్యకటకం అనే పేరే కనిపిస్తుంది వీళ్ళ రాజధాని. చూడండి ఎవరెవరు ఏమన్నారు. ఈ బార్నెట్, బర్గీస్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఏమన్నారంటే వీళ్ళ మొదటి రాజధాని శ్రీకాకుళం అంట, 2వది ధాన్యకటకం, 3వది ప్రతిష్టానపురం. క్వశ్చన్ మ్యాక్సిమం మొదటి రాజధాని గురించే వస్తుంది. అయితే నేను మీకు మొదటి రాజధాని గుర్తుపెట్టుకోవడం ఎలాగో చెప్తాను. శ్రీకాకుళం అనే కీవర్డ్లో మనం ఏం గుర్తుపెట్టుకుంటామంటే కాకులు దూరని కారడవి, కాకులు. ఇవి ఈ మధ్య కనిపించలేదు, కానీ ముందైతే కాకులు బాగా ఎక్కువ ఉండేవి. శ్రీకాకుళంలో కాకులు అనే కీవర్డ్తో గుర్తుపెట్టుకుంటాం. శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే నన్ను తిట్టుకోకండి, మమ్మల్ని కాకులు అంటావా అని. మనం గుర్తుపెట్టుకోవడానికి మన కోసం అని చెప్పి నేను ఈ వీడియోస్ రెడీ చేశాను. ఓకే, మనం ఎంత ఫన్నీగా గుర్తుపెట్టుకుంటే అంత బాగా గుర్తుంటాయి. ఓకే, ఎవరిని ఉద్దేశించివి కావు, ఎవ్వరు బాధపడకండి. బార్నెట్, బర్గీస్, కాకులు ఈ కీవర్డ్తో ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి. బార్నెట్, మన కార్కి బ్యానెట్ ఉంటుంది కదా, కార్ బ్యానెట్ ఉంటుందా లేదా? మన కార్కి బ్యానెట్ ఉంటుందా? ఆ కార్ బ్యానెట్ మీద ఈ కాకులు వచ్చేసి కూర్చున్నాయి, అలా ఊహించుకోండి. బర్గీస్ అనే దానికి కాకులు అనే కీవర్డు ఎలా లింక్ చేసుకుంటాం అంటే
మనం ఏదైనా కారులో కానీ బస్సులో కానీ ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు దారిలో బయటకు చూస్తే ఏం కనిపిస్తాయి మనకి? ఏం కనిపిస్తాయి? కాకులు కనిపిస్తాయా లేవా ఆకాశంలో? అలా గుర్తుపెట్టుకోండి. బర్గీస్ అంటే బర్గీస్ మనకి ఎలా గుర్తుంటుంది? బర్గీస్ అంటే ఛార్జెస్. మనం జర్నీ చేసేటప్పుడు మనకి ఛార్జెస్ కావాలి కదా, డబ్బులు వేబులో పెట్టుకుని వెళ్ళాలా లేదా? టికెట్ ఛార్జెస్, లేదంటే మనకి ఏదో ఒకటి ట్రావెలింగ్ ఛార్జెస్ అంటాము. బర్గీస్ని ఛార్జెస్లా గుర్తుపెట్టుకోండి. దాన్ని మనం ఏదైతే ఛార్జెస్ తీసుకొని జర్నీ చేస్తున్నప్పుడు కాకులు కనిపించాయి. అలా ఒక చిన్న స్టోరీ లాగా మీరు బస్సులో కూర్చున్నట్టు ఛార్జెస్ టికెట్ తీసుకుంటున్నప్పుడు కిటికీలో చూస్తే మీకు కాకులు కనిపించినట్టు చిన్నగా లైట్గా గ్లిమ్స్ గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుండిపోతుంది. రైట్? సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మీరాసి, హెచ్సి రాయ్ చౌదరి, పిటి శ్రీనివాస్ అయ్యంగర్. వీళ్ళ ముగ్గురు ఏమన్నారంటే వీళ్ళ రాజధాని ఏది? ప్రతిష్టానపురం, మహారాష్ట్ర. మొదటి రాజధాని ప్రతిష్టానపురం, మహారాష్ట్రలో ఉన్న ప్రతిష్టానపురం అని చెప్పి అన్నారు. రెండో రాజధాని ధాన్యకటకం. మొదటి రాజధాని చూద్దాం. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, బాగా పరిగెత్తేది పిటి ఉషా గారు. బాగా పరిగెత్తేది పిటి ఉషా గారు. మన ప్రతిష్ట కాపాడింది పిటి ఉషా గారు. మన ప్రతిష్ట, మన గౌరవం, మన ప్రతిష్ట కాపాడింది. ప్రతిష్టానపురం కీవర్డ్ ఏంటి? ప్రతిష్ట. ఓకే, మన ప్రతిష్టానపురం కీవర్డు ప్రతిష్ట. పిటి ఉషా గారు మన ప్రతిష్ట కాపాడారు. మన తెలుగు వాళ్ళు కానీ మన ఇండియన్స్ కానీ ప్రతిష్ట కాపాడారు బాగా పరిగెత్తి. హెచ్సి అంటే హెచ్సి రాయ్ చౌదరి. హెచ్సి అంటే మీకు ఏం కనిపిస్తుంది? హైకోర్టు ఉంటుందా లేదా? హైకోర్టే కదా. పాలిటీ చదువుతున్నారా? పాలిటీ వీడియోస్ కూడా త్వరలోనే అందిస్తాను, ఏం టెన్షన్ పడకండి. అవి కూడా చాలా సింపుల్ ట్రిక్స్తో మీకు గుర్తుండేలాగా, మినోమిక్స్ కాదు, అందులో మేజర్ సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉంది, దాంతో నేను మీకు చదివిపిస్తాను, అసలు లైఫ్లో మర్చిపోరు. ఓకే, ఇప్పుడు చూద్దాం. హెచ్సి అంటే హైకోర్టు. ఏదైతే హైకోర్టు ఉందో ఆ హైకోర్టులో ఏదైనా కేసు ఓడిపోయింది అనుకోండి, మన పరువు ప్రతిష్ట మొత్తం పోతాయి. అవునా కదా? హైకోర్టు, పరువు, ప్రతిష్ట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరాసి. ఆల్రెడీ చెప్పాను కదా, మీరాసి కీవర్డ్ ఏంటి? నిరాశ చెందొద్దు. మన ప్రతిష్ట, పరువు ప్రతిష్ట పోతే ఏమవుతుంది? నిరాశ చెందొద్దు. నీ పరువు పోయింది, ప్రతిష్ట పోయిందని చెప్పి నిరాశ చెందొద్దు. మనం మళ్ళీ కాపాడుకోవచ్చు, మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అమరావతి దగ్గరలోని ధాన్యకటకం అని చెప్పింది ఎవరు? వీళ్ళ రాజధాని అంట అమరావతి దగ్గరలో ఉన్న ధాన్యకటకం అంట అని ఎవరన్నారు? ఆర్జీ బండార్కర్ గారు అన్నారు. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ధాన్యం ఏదైతే ఉంటుందో అది ఎక్కడ దాచిపెడతాం? బండాగారంలో దాచిపెడతామా లేదా? మన ధాన్యాన్ని బండాగారంలో దాచిపెడతామా లేదా? అది బండార్కర్ చెప్పారు. వీళ్ళ రాజధాని అదని. శాతవాహనుల రాజధాని విజయవాడ అని చెప్పి రాయ్ చౌదరి గారు చెప్పారు. విజయవాడ కొండ తెలుసుగా మీకు? విజయవాడలో కొండ ఉందా లేదా? రాళ్ళు, రాయ్ చౌదరి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, లైక్ చేయాలి, షేర్ చేయాలి. నాకు అలా చేస్తూ ఉంటేనే, కొద్దిగా లైక్స్ పెరుగుతూ ఉంటేనే నాకు కొద్దిగా ఇంకా చేయాలి, ఇంకా మంచి క్లాసెస్ తయారు చేయాలి అన్నట్టు నాకు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ వీడియో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.